Hey guys, welcome back to our YouTube channel. ఇవాళ వీడియో లైక్ వాట్స్ ఇన్ మేధాంష్ బ్యాగ్ అనేది నేను ఆల్రెడీ చేసేసాను, మీరు చూసారు. బట్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ టు క్యారీ, లైక్ మనం ఇన్ఫాంట్స్తో కానివ్వండి, న్యూ బార్న్స్తో కానివ్వండి, చిన్నపిల్లలు అండర్ ఒక 4-5 years ఏజ్ లోపు. సో ఇప్పుడైతే నాకు వాడు 2 years లోపే 1.5 year లోపే ఉన్నాడు కాబట్టి నేను వాడి కోసం ప్రత్యేకంగా ఏం క్యారీ చేస్తాను, వాట్ ఆర్ ద యూస్ఫుల్ థింగ్స్ మీరు కూడా క్యారీ చేయొచ్చు, అండ్ ఏవి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ బ్యాగ్ది నేను ఆల్రెడీ ఈ బ్యాగ్ గురించి చేసినప్పుడు కూడా చెప్పాను. ఇది నేను కొన్నది కాదు, నాకు సర్ప్రైజ్ బేబీ షవర్ ఏదైతే జరిగిందో అందులో నాకు ఇది విష్ణు తీసుకొచ్చిన బ్యాగ్ అన్నమాట. సో చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అంటే అప్పుడు మాకు ఇంకా జెండర్ ఎవరు ఏంటి అన్న తెలియదు కాబట్టి తను ఇలా తీసుకొచ్చింది, ఎవరు పుట్టినా యూనిసెక్స్గా యూజ్ అవుతుందని చెప్పి. సో అనుకోకుండా నాకు ఈ బ్యాగ్ అనేది చాలా బాగా సెట్ అయింది అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ సెంటిమెంట్. దీని తర్వాత 2-3 బ్యాగ్స్ మళ్ళీ కూడా గిఫ్ట్ వచ్చాయి. నేమింగ్ సెరమనీకి ఉయ్యాల దానికి కూడా గిఫ్ట్ వచ్చింది, అప్పుడు వాడలేదు, ఇంకా అవి అలా పక్కకు పెట్టా. తర్వాత ఎవరికైనా అది నేను సర్ప్రైజ్గా గిఫ్ట్ చేయాలి, ఎందుకంటే నేను వాడట్లేదు కదా. సో న్యూ బార్న్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది కాబట్టి మెల్లిగా గిఫ్ట్ చేయొచ్చు. సో ఈ బ్యాగ్లో యూస్ఫుల్ థింగ్స్ మనకి బేబీతో జర్నీ చేసేటప్పుడు కానివ్వండి, ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఏవి ఎక్కువ యూజ్ అవుతాయి అన్నది నేను ఇవాళ న్యూ మామ్స్ ఆర్ న్యూ పేరెంట్స్ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ నాకు కొన్ని క్వైరీస్ వచ్చాయి, లైక్ మీరు చేశారు ఇన్ డీటెయిల్గా చేయండి, లైక్ అబౌట్ ఒక స్మాల్ ఫ్యాన్ కానివ్వండి, వాడికి సంబంధించిన బేబీ లోషన్ లేదంటే డైపర్ ర్యాష్ క్రీమ్ అలాంటివి ఏదన్నా ఉంటే షేర్ చేయండి అనేసి అని అన్నారు. ఇప్పుడు ర్యాష్ క్రీమ్ పౌడర్స్ ఏమన్నా ఇలాంటివి మేము టక్కున సజెస్ట్ చేయలేము, బికాజ్ బేబీస్ స్కిన్స్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది అండ్ కొన్ని పిల్లల నుంచి కొన్ని పిల్లలకి చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. లైక్ కొంత పిల్లలకి డ్రై ఉంటుంది, కొంచెం పిల్లలకి నార్మల్ ఉంటుంది, డ్రై స్కిన్ ఇట్లా ఉంటుంది, ఆయిలీ స్కిన్ ఇట్లా ఉంటుంది. సో అది మనం కనిపెట్టలేం. ఇప్పుడు మేధాంష్కి ఏంటంటే హరినికి చిన్నప్పుడు ఫుల్ నలుగు పెట్టాం మేము, మంచిగా దానికి పడేది. మేధాంష్కి నేను 2 times or 3 times నలుగు పెడదామని ట్రై చేశాను. నలుగు ఇన్ సెన్స్ మీగడ, పసుపు, శనగపిండి ఇట్లా వేసి మనం పెడతాం కదా. సో మేధాంష్కి నేను 2 సార్లు వేసినప్పుడు 2 సార్లు చిన్నప్పటి నుంచి పెట్టినప్పుడు కూడా ఇలా సన్నగా ర్యాష్ లాగా వచ్చేసింది. లైక్ అది ఏంటా అన్నది నేను డాక్టర్ని అడిగితే ఏమన్నా కొత్తగా ట్రై చేశారంటే నలుగుే ట్రై చేశాను కానీ వాడికి పడలేదు అని చెప్పేసానంటే సరే గ్యాప్ ఇచ్చి మళ్ళీ ట్రై చేయండి అని అన్నారు. సో మళ్ళీ కూడా ట్రై చేస్తే మళ్ళీ కూడా ఇట్లా సన్నగా ఎట్లా అంటే రవ్వలాగా ఇట్లా సన్నగా ర్యాష్ అనిపించింది. నాకు భయం వేసింది. సో డాక్టర్ అన్నారు మీరు మళ్ళీ కూడా గ్యాప్ ఇచ్చి ట్రై చేయండి అంటే నేను 3-4 సార్లు ట్రై చేశాను, వాడికి అసలు అది పడట్లేదు. సో అప్పటి నుంచి మేము వాడికి నలుగు పెట్టడం అన్నదే మానేసాం, ఓన్లీ ఆయిల్ మసాజ్ చేసేసి స్నానంకి తీసుకెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు మళ్ళీ వాడు ఇప్పుడు ఎంత 15 months? ఎస్ 15 months కంప్లీట్ అయింది కాబట్టి వాడికి ఇప్పుడు మళ్ళీ కూడా ట్రై చేద్దామా అని అనుకుంటున్నాను. జనరల్గా బేబీస్కి న్యూ బోర్న్ బేబీస్కి కొంచెం హెయిర్ ఉంటుంది కాబట్టి అది ఎలా తీయాలా అంటే నలుగు పెట్టి చేపిస్తారు. ఆడపిల్లలకి అయితే కంపల్సరీ, ఇప్పుడు వాడు బాయ్ కాబట్టి నేను ఏం చేయాలో వాడికి అర్థం కావట్లేదు. అందుకే కొంచెం వాడికి ఫేస్ మీద అక్కడక్కడ హెయిర్ అంట ఉంటుంది, ఎక్కువ ఇది చేయలేదు, ఓన్లీ ఆయిల్ మసాజ్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు మళ్ళీ కూడా ట్రై చేయాలి. అంటే శనగపిండి లేకుండా లైట్గా పసుపు మీగడ అయినా లేదంటే ఉత్తి మీగడ అయినా వేసి రుద్ది చూడాలి పడుతుందా లేదా అని చెప్పి. సో అట్లా కొంతమంది పిల్లలకి స్కిన్ టు స్కిన్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి అలాంటి ప్రయోగాలు మనము డాక్టర్స్కి చెప్పకుండా, డాక్టర్స్కి తెలియకుండా ఓన్గా డెసిషన్స్ అయితే తీసుకోలేము. ఇంతకుముందు మనతో చాలామంది చెప్తారు అప్పట్లో మేము పెట్టాము అది చాలా చేసామని. ఆబ్వియస్లీ మనం అవన్నీ కూడా ఫాలో అవుతాం, కానీ మనకి అప్పుడు క్లైమేట్, అప్పుడు ఫుడ్ అవన్నీ కూడా వేరు, ఇప్పుడు క్లైమేట్, ఇప్పుడు ఫుడ్ కూడా వేరు. ఇప్పుడు జస్ట్ ఇలా తుమ్మినా ఏమి ఆ డిసీజ్ అన్నది మనం కనుక్కోలేకపోతున్నాం. మామూలు జలుబు అనుకుంటున్నాం, తీస్తే అది వైరల్ అవుతుంది, తర్వాత అది కోవిడ్ లాగా. ఇట్లా ఇన్ని మారుతూ ఉన్నాయి కాబట్టి మారే కొద్దీ క్లైమేట్లో చేంజెస్ కొద్దీ ఇట్లా జనరేషన్లో చేంజెస్ కొద్దీ ఇట్లా కూడా మనము ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కొన్నిసార్లు మనము అనేది కూడా మనం చేసింది కూడా డాక్టర్కి ఇన్ఫామ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే నేను చేసింది అది మనకి తెలిసి చేసినా తెలియక చేసినా మనం చేసాం కాబట్టి ఆ విషయం అయితే నేను డాక్టర్తో షేర్ చేస్తాను. నాకు తెలియదండి నేను ఇలా చేశాను, నాకు వాళ్ళు చెప్పారండి నేను ఇలా చేశాను అని ఇన్ఫామ్ చేస్తే దాని తగ్గట్టు ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తారు కాబట్టి ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. సో నౌ లెట్స్ అన్బాక్స్ దిస్. సో ముందే ఈ డైపర్ ప్యాకెట్లు ఇక్కడ చూడండి,
ఒకటి ఓపెన్ చేసా, ఒకటి ఓపెన్ చేశాక అది అయిపోయిందో లేదో నాకు తెలియకుండా పక్కకు పెట్టి ఇంకొకటి కూడా ఓపెన్ చేశా. కాకపోతే ఇది ఓపెన్ చేసినప్పుడు నేను ఈ సగం ప్యాకెట్ ఎక్కడ సర్దుతానంటే వాడి బేబీ ట్రాలీ ఉంది కదా, నా పక్కనే పెట్టుకుంటాను కదా, ఇదిగోండి ఈ రోలో అలా పెట్టేస్తా. ఈ రో ఇట్లా ఫినిష్ అయిపోయాక మళ్ళీ ఆ రో అక్కడికి వెళ్తుంది అనమాట. సో మేధాన్ష్వి ఇవి డైపర్స్. సో చాలామందికి తెలుసు నేను లవ్లాప్ వాళ్ళ సుప్రీం ప్యాంట్ డైపర్స్ యూజ్ చేస్తాను, ఎందుకంటే ఇవి మనకి చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది. బేబీకి 360 degrees మంచి కేర్ ఉంటుంది అండ్ వాళ్ళకి మనం వేసినప్పుడు ఎలాంటి హర్టింగ్ ఉండదు. సో నేను ఎప్పుడు ఇది ఆర్డర్ చేసినా కూడా అమెజాన్లో ఇలా డబుల్ ప్యాక్ ఆర్డర్ చేసేస్తాను. ఎందుకనంటే మనకి ఇందులో లైక్ 62 ప్యాంట్స్ వస్తాయి అండ్ నేను ఇది లార్జ్ సైజ్ ఆర్డర్ చేస్తాను మేధాంష్ కోసం, బికాజ్ ఇది 14 నుంచి మనకి 9 to 14 kgs వరకు ఆపుతుంది అనమాట. అండ్ ఇది బేబీస్ కోసం ఇది చాలా ఫ్రెండ్లీ ఉంటుంది, లైక్ న్యూ బార్న్స్ దగ్గర నుంచి మనం మొదలు పెడితే, ఎందుకంటే దీంట్లో మనకి సుపీరియర్ అబ్జర్వబిలిటీ ఉంటుంది అండ్ 12 hours ప్రొటెక్షన్ ఇస్తుంది, ఎందుకంటే 5 layers ఆఫ్ సూపర్ లైట్ కోర్ ఉంది. అండ్ అలాగే మనకి సుపీరియర్ బ్రీతబిలిటీ ఉంటుంది, 10 million pores ఉంటాయి ఫర్ లాంగ్ అండ్ లాస్టింగ్ డ్రైనెస్ కోసం. అండ్ సుపీరియర్ ర్యాష్ ప్రివెన్షన్ విత్ అలోవెరా లోషన్. అలాగే సుపీరియర్ కంఫర్ట్, ఎందుకంటే కాటన్ లైక్ టాప్ అండ్ బ్యాక్ షీట్ ఉంటుంది కాబట్టి పిల్లలకి చాలా సేఫ్టీ యూజ్. అండ్ టచ్ వుడ్ ఇప్పుడు దాకా మేధాంష్కి నేను ఒక 15 months నుంచి ప్యాంట్సే యూజ్ చేస్తున్నాను కాబట్టి ర్యాష్ అనేది కూడా ఎప్పుడూ రాలేదు. బట్ ఎప్పుడో ఒకసారి మనం రెగ్యులర్ డైపర్స్గా యూజ్ చేయడం వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారు, కానీ దీంట్లో అలాంటి భయం అయితే లేదు, బికాజ్ ఐ పర్సనల్లీ డింట్ ఎక్స్పీరియన్స్ దట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. కాబట్టి డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. నేనైతే అమెజాన్లో తెప్పించుకుంటాను, మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తుంది కాబట్టి. అండ్ ఇది మనకి ఇదంతా కూడా ఎట్లా అంటే మనకి ఇక్కడ ఒక వెట్నెస్ ఇండికేటర్ కూడా ఇస్తుంది చూడండి. పిల్లలకి వేసాక అది మంచిగా బ్లూ లైన్ టర్న్ అయిపోతుంది. బ్లూ లైన్ టర్న్ అయ్యాక మనం డైపర్ పడేయాలనుకున్నప్పుడు తీసేసి మంచిగా ఇలా రోల్ చేసి ఇలా టేప్ తీసి ఇలా క్లోజ్ చేసి త్రో చేయొచ్చు అనమాట. సో ఇదన్నమాట మేధాంష్ కోసం యూజ్ చేసేది నేను డైపర్. వెరీ నైస్. సో ఇప్పుడు ఇవి ఇందులో సర్దాలి, ఆల్రెడీ ఇందులో ఉన్నవి చూపిస్తా. సో మేధాంష్కి కోసం నేను ఏమేమి జనరల్గా క్యారీ చేస్తాను అన్నది బ్యాగ్లో నేను చూపిస్తాను. ఆల్రెడీ చూసా. సో మేధాంష్తో పాటు మామీస్కి కూడా వాడికి సంబంధించినవి నేను ఎలా క్యారీ చేస్తానన్నది చూపిస్తాను. ఎవ్రీ బాయ్ మామ్ నోస్, ఎవ్రీ బాయ్ కిడ్ లవ్ కార్స్ కార్స్ కార్స్. ఎక్కడెక్కడ దొరుకుతాయో ఎన్ని దొరుకుతాయో తెలీదు, నాకైతే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి చూస్తాను. వాడు లేచాక నేను వాడిని అడిగితే హీస్ జస్ట్ 15 months old, ఏంటి నాన్న ఇది అంటే కార్ అని వాడి కర్ల్స్ని గట్టిగా చెప్తాడు. హీ స్టార్టెడ్ టాకింగ్, కొంచెం మెల్లిమెల్లిగా చిన్ని వర్డ్స్ నేర్పిస్తున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఇది బ్యాక్ టూర్ చేసినప్పుడు చూపించాను. వాడి మెడిసిన్స్ ఉంటాయి, బేసిక్ మెడిసిన్స్ లైక్ కాఫ్, కోల్డ్ అండ్ వామిట్ స్టాప్కి మ్యూకోలైట్ అని అట్లా. సో అది క్రోజిన్ డ్రాప్స్ అలాంటివి ఉంటాయి. ఈ డ్రాప్స్ అనమాట చిన్నవి. ఇవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు లైక్ రీఫ్రెష్ చేస్తూ ఉంటాను. నాట్ లైక్ ఒకసారి ఓపెన్ చేసి యూజ్ చేశాక మ్యాక్సిమం నెక్స్ట్ టైంకి మార్చేస్తూ ఉంటాను. అది మనకు కూడా మంచిది పిల్లలకి. అండ్ ఇది మస్కిటో స్టిక్కర్ ప్యాచెస్, లైక్ విల్ బి గెటింగ్ ఇన్ సో మెనీ బ్రాండ్స్, యూ క్యాన్ చెక్ ఇట్ అవుట్. సో నేనైతే పర్సనల్గా ఇది యూజ్ చేస్తాను. హరిణి టైం నుంచి యూజ్ చేసేదాన్ని. నా హరిణి ఈజ్ ఆల్మోస్ట్ 8. హరిణి టైం నుంచి నేను ఇవి యూజ్ చేసేదాన్ని, మస్కిటో ప్యాచెస్. సో ఇది ఆ మెడిసిన్స్ అలా పెట్టుకుంటాను. అండ్ పిల్లలతో ట్రావెల్ చేస్తాను కాబట్టి మనకి అన్ని ఏజ్ గ్రూప్ ఆఫ్ పిల్లలు కలుస్తూ ఉంటాం కాబట్టి సమ్ టైమ్స్ ఇలా కొన్ని చాక్లెట్స్ నా కోసం కూడా, మన షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వకుండా. ఇదేంటిది, ఒక సోప్ ఏదో హోటల్ది, అండ్ ఇది కూడా ఒక హోటల్ది బాడీ లోషన్. దిస్ ఈజ్ ఫర్ మామీస్. ఒక సపరేట్ పౌచ్ నాకు, ఒక ఫెవిక్విక్. సపోజ్ ఏ ఎమర్జెన్సీలో ఎలా యూజ్ అవుతుందో తెలియదు, ఏదైనా బ్రేక్ డౌన్ అయినప్పుడు మనకి యూజ్ అవుతుందని ఈ ఒక పౌచ్ ఒక పాకెట్ నాకు పెట్టుకున్నాను. ఇవన్నీ మేధాంష్వి. అండ్ దీస్ ఆర్ స్మాల్ బేబీ లోషన్, బేబీ జనరల్ ఫేస్ వాష్ అండ్ షాంపూ, అవి చిన్నగా మినీ ప్యాక్స్, సో దట్ వీ కెన్ క్యారీ ఈజీలీ అని చెప్పి ఇట్లా మినీ ప్యాక్స్ అనమాట. అండ్ యూ కెన్ ఆల్సో సీ మినీ ఆల్మండ్ ఆయిల్, చిన్ని బాటిల్. సో పిల్లలకి మనకి మాడకి నూనె పెడతాము అండ్ కంపల్సరీ అలా చిన్నప్పటి నుంచి నూనె వాడికి పెట్టడం నాకు అలవాటు. సో ఇది ఈ పౌచ్ అనమాట. సో వీటితో పాటు ఈ సైడ్ పాకెట్స్లో వాష్ చేయాలి, ఇవి వాడేసినవి అనుకుంటా. కోంబ్ వాడి కోసం కాదు, మదర్ కోసమే. అగైన్ ఒక సైడ్ పాకెట్లో వాడికి ఉంది, ఒక సైడ్ పాకెట్లో వెట్ వైప్స్, ఒక స్మాల్ ప్యాకెట్. ఓ మై గాడ్, ఏంటో ఇక్కడ అంతా దుకాణమే ఉంది. కాకపోతే నేను ఎలా ప్యాక్ చేస్తాను ఏంటని ఇప్పుడే చెప్పాను కదా ఫ్రెండ్స్. కార్, ఇది నా ఫోన్ పౌచ్. ఇవన్నీ అసలు ఏమంటారు, తవ్వే కొద్దికి వెళ్తూ ఉంటాయి చూడండి, అలా వస్తాయి. ఇది వాడి ఒక మల్మల్ లాంటి టవల్.
మంచిగా యూజ్ అవుతుంది. ఆ కాటన్ కూడా భలే ఉంటుంది. ఇవి టిష్యూస్, స్పూన్స్ ఉంటాయి, ఎన్నో వస్తాయో చిన్ని చిన్ని స్పూన్స్, స్టిక్కర్ ప్యాకెట్, గోవింద నామాలు బుక్. అగైన్ దిస్ ఇస్ ఆల్సో మస్కిటో ప్యాచ్. మా హరిని పాప ఉంటాయి అవన్నీ. మా బుజ్జి మేధాంష్ మేము చీరాల ట్రిప్కి వెళ్ళినప్పుడుది. ఇది గోవింద నామాలు బుక్, అంటే అట్లా పెట్టుకుంటే బెస్ట్ కదా అని. ఇంకొకటి కూడా ఉంది. ఇది ఇన్స్టాక్ కెమెరా నుంచి, అంటే వెంటనే ఫోటో వస్తాయి కదా, అట్లా పెట్టాం. ఇంకేమున్నాయి ఇక్కడ? నోజ్ డ్రాప్స్, ర్యాష్ ఫ్రీ క్రీమ్, నోజ్ డ్రాప్స్, ఐ డ్రాప్స్, ఒక ర్యాష్ ఫ్రీ క్రీమ్ అండ్ మెడిసిన్ది ఏమంటారు, పిల్లర్ లాంటిది. బట్ డైపర్స్ ఎప్పుడైనా మనం కార్లో జర్నీ చేసేటప్పుడు టక్కున డైపర్ మార్చేసి ఎక్కడంటే అక్కడ ఇసిరేయలేం కదా. సో దానికోసం నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను, డస్ట్బిన్ కవర్ లాంటిది. సో దీంట్లో ఈ రోల్ పెట్టి, దీంతో పాటు వాడు 2 రోల్స్ ఇస్తాడు అనమాట. సో విచ్ వీ క్యాన్ అలా తీసుకొని డైపర్ యూజ్ చేశాక ఇందులో పడేసి పక్కకు పెట్టుకోవచ్చు. ఎక్కడైనా దిగినప్పుడు డస్ట్బిన్ ఉన్నప్పుడు అట్లా వేసుకోవచ్చు. సో అలా యూజ్ అవుతుంది. సో న్యూ మామీస్కి ఇది యూజ్ అవుతుంది. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను, మీరు కూడా చూడొచ్చు. ఇది లవ్ ల్యాప్ వాళ్ళది టమ్మీ రోల్. హరిని కోసం లాలీపాప్, పెయిర్ ఆఫ్ సాక్స్. ఇందులో మేధాంష్ బట్టలే కాకుండా నేను హరిని బట్టలు కూడా పెడతా, చూపిస్తాను మీకు ఏమేమి వస్తాయి సరంజామా అని. అంటే ఒక బ్యాగ్ క్యారీ చేసేటప్పుడు ఇంకెందుకు సపరేట్గా అని చెప్పి మోస్ట్లీ ఇవన్నీ హరిని మెడిసిన్స్. ఇట్లా దానివి కూడా కాఫ్, కోల్డ్ అండ్ ఫీవర్ది, ఇంకా స్టమక్ పెయిన్ది ఒకటి, ఇంకొకటి డైజెషన్ది. ఇలా ఒక 5 మెడిసిన్స్ హరినివి దీంట్లో ఒక పక్కకు పెట్టేస్తా. సో దట్ ఇది ఉంటే మనం ఎక్కడైనా ఇది క్యారీ చేస్తాం కాబట్టి ఎలాంటి ఎమర్జెన్సీలో అయినా యూజ్ అవుతుందని చెప్పేసి ఇది నేను ఎప్పుడూ క్యారీ చేస్తాను. హరినిది ఒక ఫ్రాక్ చూడండి, లైక్ బేసిక్ పెడతాను ఎందుకంటే వాళ్ళకి టక్కున ఎప్పుడైనా యూజ్ అయ్యేలాగా. మేధాంష్వి ఒక 2 డ్రెస్సెస్, ఇలా ఒక 2-3 జతలు పెడతాను. ఎందుకంటే చంటి పిల్లలు ఒక ఏజ్ వచ్చే వరకు మనం వాళ్ళని చాలా అంటే చాలా ఏంటి ఒక దూదిలాగా చూసుకోవాలి. అంటే ఎలా ఏ క్లైమేట్కి సింక్ అవుతారు వాళ్ళు, ఏ క్లైమేట్ వాళ్ళకి సెట్ అవుతుంది, ఎక్కడ వాళ్ళు అడ్జస్ట్ అవుతారు, ఇట్లా మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ బట్టలు పెడతాను. అండ్ ఇంకొకటి కూడా ఎలా సెట్ చేశాను చూడండి. ఇందులో పెయిర్ ఆఫ్ షార్ట్ డ్రెస్, టీషర్ట్, ఒక బిబ్, కర్చీఫ్, పెయిర్ ఆఫ్ సాక్స్. ఇదేంటంటే నేను హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకొని వెళ్ళిపోయేలాగా సెట్ చేసుకుంటాను. ఇది సమ్ మదర్ మామిక్స్కి కావాల్సిన సమ్ పర్సనల్ థింగ్స్. సో ఇలా ఇది ఇక్కడ సెట్ చేసేస్తాను. అండ్ అగైన్ మీరు చూడొచ్చు ఇందులో కూడా నా దగ్గర అంత లవ్ ల్యాపే ఉంటాయి. ఇది ఏ సైజ్ రా, ఇది మీడియం. వాడిది ఒక ఏజ్ ఎప్పుడు వాడింది, ఇది మీడియం, ఈ బ్యాగ్లో ఉండిపోయింది చూడండి. ఇప్పుడైతే ఇప్పుడు లార్జ్ సైజ్కి వచ్చాను. దిస్ ఇస్ మీడియం, బట్ బోత్ ఆర్ సేమ్, సుప్రీం ప్యాంట్స్ ఓన్లీ. సో మీరు నన్ను ట్రస్ట్ చేయొచ్చు. మీడియం సైజ్ ఇప్పుడు వాడికి పడుతుందో లేదో, ఒక్కటి ఉంది మీడియంది. ఇవి ఇలా సర్దుకుంటాను. అండ్ వైప్స్. సో ఇప్పుడు మేధాంష్ కోసం తీసుకున్నవి కొన్ని చెప్తానన్నాను కదా. ఫ్యాన్, ఇది మనకి 5 లెవెల్స్ వస్తుంది చూడండి. ఎంత బాగా యూజ్ అవుతుందంటే చెప్తున్నాను కదా, పర్సనల్గా ఎక్కడికి వెళ్ళినా నేను ఇది క్యారీ చేస్తాను. అండ్ ఇది మనకి క్యారీ చేయడానికి పర్మిషన్ కూడా ఉంటుంది, ఐదర్ టెంపుల్స్లో కూడా. బికాజ్ చంటి పిల్లలతో మనం కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు తెలీదు ఆ క్లైమేట్ ఎలా ఉంటుంది, ఎట్లా హ్యూమిడ్గా ఉంటుంది. బీచెస్ దగ్గర కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా, షాపింగ్కి కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా మనం తీసుకెళ్ళొచ్చు. ఇది చాలా ఈజీ టు క్యారీ. అండ్ ఒకవేళ మనం టేబుల్ మీద ఎక్కడైనా ప్లేస్ చేయాలి అంటే వీ కెన్ సింప్లీ ఇలా పెట్టేయచ్చు, లేదు ఎక్కడైనా పెట్టాలంటే ఇలా. అండ్ దీనికి మనం ఏమంటారు, మెడలోకి ఒక ఐడి కార్డ్ లాగా కూడా 2 ఇలా వేసుకోవచ్చు అనమాట. వేసుకొని ఇలా పెట్టుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా యూజ్ అవుతుంది. సో నాకైతే ఇది పర్సనల్గా చాలా యూజ్. ఇలాంటిది మనకి చాలా ఎక్స్పెన్సివ్లో కూడా ఉంది. అది ఏంటంటే నేను నా మెమొరీ షేర్ చేసుకుంటాను. నేను ప్రెగ్నెన్సీ టైం పీరియడ్లో ఒక ప్రమోషన్ షూట్కి అని చెప్పేసి విజయ్ దేవరకొండ గారితో షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు చాలా హ్యూమిడ్గా ఉంది. అక్కడ ఫ్యాన్స్ వేస్తే మైక్కి డిస్టర్బెన్స్ వస్తుందని మైక్ లేదు. ఆయన ఏం చేశారంటే ఆయన ఫ్యాన్ నాకు ఇచ్చారనమాట కాసేపు వాడుకోవడానికి. నేను ఇక్కడ ఫోటో వేస్తాను చూడండి.
అది చూసాక అనుకున్నా ఇలాంటిది ఒకటి తీసుకోవాలి అని చెప్పేసి. సో అది చాలా కాస్ట్లీ ఉండేసరికి అంత అవసరం లేదు, దీనికి అంత బడ్జెట్ పెట్టక్కర్లేదని చెప్పి సిమిలర్గా ఐ ఫౌండ్ దిస్. ఇలాంటిది ఇప్పుడు మా ఇండస్ట్రీ ఫ్రెండ్ సర్కిల్లో చాలా మంది దగ్గర ఉంది, షూట్స్లో వాడతారు. బట్ నేనైతే ఇది పర్సనల్గా బేబీ కోసం ఎక్కువ యూజ్ అవుతుంది కాబట్టి అందరికీ కూడా చెప్తున్నాను. దీని లింక్ నేను అమెజాన్ది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, చాలా బాగుంటుంది, కలర్స్ కూడా ఉన్నాయి. సో దిస్ ఈస్ ద మెయిన్ సేవియర్ ఫర్ కిడ్స్ అండ్ ఆల్ ద న్యూ మామీస్ అనమాట. సో ఇది ఫ్యాన్ అండ్ ఇందాక చూపించిన మస్కిటో ప్యాచెస్ అండ్ స్టిక్కర్. సో మీరు బయటికి వెళ్ళేటప్పుడు మెయిన్గా క్యారీ చేయాల్సినవి న్యూ బార్న్కి మెడిసిన్స్, వాళ్ళ మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్లో డిస్క్రైబ్ చేసినవి, డైపర్, ఎక్స్ట్రా డ్రెస్సెస్ అండ్ వైప్స్, ఎక్స్ట్రా డైపర్స్, ఇలాంటి ఫ్యాన్. ఇఫ్ దే ఆర్ లైక్ సాలిడ్ స్టార్ట్ చేసిన పిల్లలు అనుకోండి, ఫార్ములా తాగే పిల్లలు అనుకోండి, ఫార్ములా మిల్క్, ఆ పౌడర్ అవన్నీ కూడా క్యారీ చేయాలి. మేధాంష్కి నేనే ఫీడ్ చేస్తున్నాను కాబట్టి వాడు ఫార్ములా అస్సలు తీసుకోవట్లేదు, ఐఎమ్ స్టిల్ ఫీడింగ్. హరినికి కూడా నేను 2 years వరకు ఫీడ్ చేశాను. సో మేధాంష్కి కూడా నేను ట్రై చేస్తున్నాను డిఫరెంట్ వాడుతూ, బట్ హీస్ నాట్ టేకింగ్. బట్ ఇంకా కూడా ట్రై చేస్తాను ఎందుకంటే హీస్ ఆల్రెడీ 15 months నౌ. సో ఇప్పుడు నేను వాడికి నేనే ఫీడ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఆ ఫార్ములా అది క్యారీ చేయాల్సిన అవసరం రావట్లేదు, బట్ స్టిల్ క్యారీ చేస్తా ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఉంటామో తెలియదు కాబట్టి క్యారీ చేస్తా. సో ఇప్పుడు వాడు ఫుడ్ తింటున్నాడు కాబట్టి మోస్ట్లీ వాడిని ఎంగేజ్ చేస్తాను. అండ్ ఇంకొకటి నేను ట్రై చేస్తున్నాను ఏంటి అంటే ఓట్స్. సో ఓట్స్ మనము పిల్లలకి ఎలా చేసి పెట్టినా తింటారు, కానీ కొంచెం స్పైస్ లేకుండా అంటే మనం కుక్ చేశాక కొంచెం మంచిగా నెయ్యి అది వేసి పెడితే తింటారు. బేబీ స్నాక్స్ కూడా నేను ఎలా ఉంటుందో అన్నది నేను మీకు ఒక బాక్స్లో నేను ప్యాక్ చేసుకునేటప్పుడు చూపిస్తాను, లైక్ వాట్ థింగ్స్ హౌ ఐ డూ అనేసి. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. సో మెయిన్గా పిల్లలతో ట్రావెల్ చేసే వాళ్ళు మనం అది చూసుకుంటే సరిపోతుంది. ఓ ఎంత బాగున్నాయి వీళ్ళ టీషన్. పేరెంట్స్ ప్లే డే అంట, నాట్ కిడ్స్, పేరెంట్స్ ప్లే డే. ఏంటది వాడి టీషర్ట్ పెద్ద సైజ్ అయి ఉంటుంది డెఫినెట్లీ. 12 to 18 months బికాస్ ఇప్పుడు మేధాంష్ 15 months కాబట్టి నేను అన్ని 12 to 18 months షాప్ చేయాలి. సో ఇంకా చెప్పాలంటే చాలా ఉంటాయి మనకి ప్యాక్ చేసుకునేవి వీటితో పాటు, కానీ నేను ఆల్రెడీ ఇది డైపర్ బ్యాగ్ టూర్ చేశాను కాబట్టి మీరు అది కూడా చెక్ చేయొచ్చు. ఇప్పుడైతే నేను బేసిక్ థింగ్స్ చెప్పాను అండ్ ఇంపార్టెంట్ థింగ్స్లో ఇదైతే మనకి మెయిన్ ఇంపార్టెంట్. అండ్ చిన్నవి వేరే బ్రాండ్లో కూడా ఇట్లా రౌండ్ ఫ్యాన్స్ వస్తాయి, అది కూడా తీసుకున్నాను. కాకపోతే ఈ చిన్నపిల్లలు మనకి ఏంటంటే తెలీదు, మనం 24 గంటలు వాళ్ళని కనిపెడుతూ ఉండలేం, దాంట్లో ఇలా ఫింగర్ పెడతారు, అది కూడా ఇక్కడ ఉంది కనిపిస్తే చూపిస్తా, ఇట్లా ఫింగర్ పెడతారు, మళ్ళీ ఏం చేసుకుంటారు అని చెప్పి ఆ టెన్షన్. ఇదైతే మనకి ఎలాంటి టెన్షన్ లేదు, 1 or 2లో పెట్టినా కూడా సరిపోతుంది, సౌండే మీకు అర్థమైపోతుంది. ఇది 2లో పెట్టాను, ఎక్కడ ఫింగర్ పెట్టినా ఇదిగోండి ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి ఇలా ఉన్న అంతా కూడా చూడొచ్చు. సో ఇలా ఉన్న ఎక్కడ ఏది ఉన్నా కూడా మనకి ఎలాంటి హర్టింగ్ అయితే జరగదు. ఇది బేసిక్గా వాడికి చేతికి ఇచ్చేసినా వాడికి చాలా ఇష్టం. ఇలా మేము ఒక ట్రిప్ వెళ్ళాం లాస్ట్ ఇయర్, బర్త్డే ట్రిప్, ఇక్కడ థాయిలాండ్కి వెళ్ళినప్పుడు కూడా నేను యూజ్ అయింది, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా యూజ్ అయింది. సో న్యూ మామీస్ ట్రై దిస్. ఇప్పుడు ఇవన్నీ సర్దాలి ఎందుకంటే తర్వాత బయటికి వెళ్తున్నా, ఇవన్నీ సర్దుకోవాలి. సో ఎలాగో సర్దుతున్నా కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను. సో ఐ హోప్ మీ అందరికీ ఈ చిన్న కుట్టి వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాం. అండ్ ఇది శానిటైజర్, ఇలా పెట్టుకుంటా శానిటైజర్. డైపర్ చేంజ్ చేశాక మనకి ప్రతిసారి హ్యాండ్ వాష్కి కుదరకపోతే వాడి వెట్ వైప్సే తీసుకొని మంచిగా చేతులు తుడుచుకొని దాని తర్వాత శానిటైజర్ వేసుకొని ఐ ఫీల్ ఫ్రెష్. ఇలా మామీ టిప్స్, మామీ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కాబట్టి ఇంకా మీరు ఏదన్నా నన్ను అడగాలి, మేధాంష్కి సంబంధించిన ఏమన్నా చూడాలి అనుకుంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అప్కమింగ్ ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. జెన్యూన్గా చేద్దాం అనుకుంటానండి, కానీ పిల్లలతో కుదరట్లేదు. ఇప్పుడు అప్కమింగ్ హరినికి సమ్మర్ దసరా బ్రేక్ ఉండబోతుంది. ఇప్పటి నుంచి నన్ను పట్టేసుకుంది, నువ్వు సమ్మర్లో నన్ను ఎక్కడికి తీసుకెళ్ళలేదు, తమ్ముడు చిన్నోడు అని చెప్పి ఎక్కడికి తీసుకెళ్ళలేదు, లాస్ట్ ఇయర్ నీ బర్త్డేకి వెళ్ళాము, ఇప్పుడు కూడా నీ బర్త్డే వస్తుంది, నువ్వు తీసుకెళ్తున్నావా లేదా ఏంటి, నేను నానమ్మ వాళ్ళతో వెళ్ళిపోతా, ఇట్లా ఏమేమో మమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది. చూడాలి వాళ్ళ నాన్న ఏదైనా ప్లాన్ చేశారా లేదా, బికాజ్ ఈసారి దసరా బ్రేక్కి వెళ్దామని అనుకున్నాము. సమ్మర్ బ్రేక్ టైంకి ఏమవుతుందని అంటే అన్ని ప్లేసెస్ ఫుల్గా ఉంటాయి అండ్ ఎండల్లో పిల్లలతోటి ఎక్కడ ఏ క్లైమేట్ ఉంటుందో తెలియదు కాబట్టి ఈసారి కొంచెం చూద్దాము, ఈ క్లైమేట్లో తీసుకెళ్దామా లేదా అని ఆలోచిస్తున్నాం. హ్యావ్ టు స్టే చెక్. సో ఇది కూడా ఎక్కడో కొన్నాం, అబ్బా గుర్తు రావట్లేదు, గుర్తొస్తే దీని లింక్ కిందికి ఇస్తా. ఇది కూడా క్యారీ చేస్తాను ఎందుకంటే మా గుండుకి ఇప్పుడు జుట్టు వచ్చింది కాబట్టి గుండుకి ఇప్పుడు దువ్వడానికి కావాలి ఇది. సో ఇది కూడా పెట్టుకుంటాను. అండ్ కొన్ని పర్సనల్ థింగ్స్ కూడా ఉంటాయండి, నేను చెప్పాను కదా, లైక్ యూ కెన్ సీ ఇయర్ బడ్స్, బ్యాండేజెస్,
ఎలక్ట్రాల్ ప్యాకెట్. జనరల్గా మనకి యూజ్ అవ్వద్దని అనుకుంటా, బట్ అవి ఉంటే తప్పు లేదు కదా అన్నట్టు క్యారీ చేస్తాను. ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళిద్దరికి సంబంధించిన క్యారీ చేస్తాను. సో ఇద్దరికి ఇచ్చున్న వాళ్ళు కూడా అలాగే చేయండి. ఒకటే బ్యాగ్లో ఇద్దరికి కావాల్సినవి మంచిగా సార్ట్ చేసేసారనుకోండి, ఈజీ ఉంటుంది. ఇప్పుడు హరిని వచ్చాక షీ కెన్ క్యారీ హర్ బ్యాగ్, బట్ ఇన్ఫాంట్స్ కోసం మనం క్యారీ చేస్తున్నప్పుడు పనిలో పని ఒక పక్కకి వాళ్ళది కూడా పడేస్తే వాళ్ళకి ఇవ్వకుండా మనమే క్యారీ చేయడానికి ఈజీ ఉంటుంది. కాబట్టి నేను ఇలా సార్ట్ చేసుకుంటాను అనమాట. సో నేను ఇందాక చెప్పినట్టు మీరు ఇంకా అప్కమింగ్ నా దగ్గర నుంచి ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ ఏమన్నా చూడాలి అనుకుంటే కింద కామెంట్స్లో తెలియచేయండి. డెఫినెట్లీ నేను మీకోసం చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఇవాళకి ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. చుట్టుకు పుట్టుకు చిన్ని వ్లాగ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోతాం. లాట్స్ ఆఫ్ లవ్, బై. మనం మిక్సీలో వేసి కొంచెం పేస్ట్ లాగా చేసుకొని అదే యూజ్ చేస్తాం అనమాట. సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఫాస్ట్గా చేసేస్తాం. ముందు ఆనియన్ కట్ చేసుకుంటాం. చాలామంది మీరు వంట చేయరా అని